హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ఆర్ జూమ్ ఇన్. సో గైస్, ఈ రోజు వీడియోలో ఏంటంటే మనకి జూలై అండ్ ఆగస్ట్కి సంబంధించిన 300 రూపీస్ దర్శన్ టికెట్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అది ఏ సోర్స్లో అవైలబుల్గా ఉన్నాయి, ఎలా బుక్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ మీకు కంప్లీట్గా మీ మొబైల్ నుంచి ఎలా బుక్ చేసుకోవాలని చూపిస్తాను. మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది. మనకి ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ఉంటే సింపుల్ ప్రాసెస్ అనమాట. అది చాలా ఈజీగా నావిగేషన్ ఉంటుంది, చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. బట్ ఈరోజు మన మొబైల్ ఆర్ ట్యాబ్లెట్లో ఎలా బుక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ దానికంటే ముందు లేటెస్ట్ తిరుమల అప్డేట్స్ మనం ఒకసారి చూసుకుంటే, టోటల్ పిలిగ్రిమ్స్ హూ హ్యాడ్ దర్శన్ నిన్న 76,665 మంది అయితే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అయితే దర్శనం చేసుకున్నారు. అండ్ హుండీ కానుకలు వచ్చి 4.58 crores, 4.58 కోట్ల రూపాయలు హుండీ కానుకలు అయితే వచ్చాయి. ప్రస్తుతానికి 21 కంపార్ట్మెంట్స్లో భక్తులు అయితే వెయిట్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్ దర్శన్ టైం సర్వదర్శనం కోసం 12 నుంచి 18 గంటలు అయితే పడుతుంది. ఎస్ఎస్డి టోకన్స్ తీసుకొని ఎవరైతే దర్శనానికి వస్తారో వాళ్ళకి 6 నుంచి 7 గంటలు, అండ్ 300 రూపాయల దర్శనం టోకన్స్ తీసుకొని దర్శనానికి వచ్చిన వాళ్ళకి 3 నుంచి 6 గంటల సమయం అయితే పడుతుంది. ఇది ప్రస్తుతానికి తిరుమలలో ఉన్న లేటెస్ట్ తిరుమల అప్డేట్స్. జూలై అండ్ ఆగస్ట్ నెలలో ఎవరైతే దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో మీకు ప్రస్తుతం టీటీ దేవస్థానం అఫిషియల్ వెబ్సైట్లో ఆ పర్టికులర్ మంత్స్కి స్లాట్స్ అయితే బుక్ అయిపోయినాయి. కానీ ఒక చిన్న ట్రిక్ ఉంది. ఇది ఏపీఎస్ఆర్టీసీ, మీకు ఐడియా ఉంటుంది, టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ, ఇలా కొన్ని ఆర్టీసీ సర్వీసెస్లో మనకి బస్ టికెట్తో పాటు దర్శనం టికెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ టికెట్ని మనం ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా నావిగేట్ చేయాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసి ఏపీఎస్ఆర్టీసీ అని సెర్చ్ చేశారంటే మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ అయితే పాప్ అవుతుంది అనమాట. ఇందులో ఫస్ట్ది మనకి ఏపీఎస్ఆర్టీసీ అఫిషియల్ వెబ్సైట్ ఫర్ ఆన్లైన్ బస్ టికెట్ బుకింగ్. దాన్ని ఓపెన్ చేసి మనకి ఇలా ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై పెడుతున్నాను. చెన్నై తమిళనాడు టు తిరుపతి అయితే సెలెక్ట్ చేస్తున్నాను. తిరుపతి డిపార్ట్ నేను జూలై డేట్ ఫర్ ఎగ్జాంపుల్ జూలై 31 సెలెక్ట్ చేస్తున్నాను. చెక్ అవైలబిలిటీ. ఇక్కడ సెలెక్ట్ సీట్స్, బోర్డింగ్ పాయింట్ చెన్నై మాధవరం, డ్రాపింగ్ తిరుపతి, షో లేఅవుట్. ఇక్కడ మనకి విధంగా ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది. 300 రూపీస్ ఈ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ టు అవైల్ దర్శన్ ఆఫ్ లార్డ్ శ్రీ వెంకటేశ్వర తిరుమల ఆర్ అవైలబుల్ ఫర్ దిస్ సర్వీస్, యూ కెన్ బుక్ నౌ అని చెప్పి మనకి ఒక పాపప్ అయితే వస్తుంది అనమాట. మనకి చాలా లొకేషన్స్ అయితే ఉంటాయి, చాలా లొకేషన్స్ టు తిరుపతి. మనం మాత్రం తిరుపతి సెలెక్ట్ చేయాలి. అండ్ మనం ఎక్కడ సెలెక్ట్ చేసినా పర్లేదు. ఆల్రెడీ మన పాత వీడియోలో లొకేషన్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేశాను. మేజర్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, వైజాగ్, చెన్నై, కావలి, నెల్లూరు, కడప, ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి. ఒకసారి మీరున్న లొకేషన్ నుంచి అయితే ట్రై చేయండి. దీన్ని క్లోజ్ చేస్తే మనకి ఈ విధంగా ఒక లేఅవుట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ దర్శనం కోసం సెలెక్ట్ డేట్ అంటుంది. అండ్ ఇక్కడ బస్ సీట్ సెలెక్షన్, నేను ఒక సీట్ సెలెక్ట్ చేసుకున్నాను. దర్శనం కోసం డేట్ జూలై 31 పెట్టాను. సర్చ్. ఇక్కడ మనకి టీటీడీ 1 PM స్లాట్ ఎస్డిఆర్ ప్రైస్ 320 రూపీస్ 1 PM స్లాట్ అయితే మనకి చూపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. టీటీడీ దర్శన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ద సెలెక్టెడ్ స్లాట్. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన స్లాట్కి, నేను వెళ్ళాలనుకున్న డేట్కి అయితే దర్శన్ టికెట్ లేదని చెప్పి ఇక్కడ ఒక పాపప్ అయితే వచ్చింది. నేను ఒకసారి డేట్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇక్కడ మనకి మాడిఫై సర్చ్లోకి వెళ్ళి డేట్, ఒకసారి నేను డేట్ని జూలై నుంచి ఆగస్ట్కి పోస్ట్ పోన్ చేస్తాను. అప్పుడు మనకి సీట్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా అని చెప్పి ఒక క్లారిటీ వస్తుంది. ఎస్, ఒకసారి మళ్ళీ బ్యాక్ హోమ్ పేజ్కి వెళ్తున్నాను. ఫ్రమ్ చెన్నై టు అడ్రస్ వచ్చి సేమ్ మళ్ళీ తిరుపతి సెలెక్ట్ చేస్తాను. ఈసారి జూలై కాకుండా ఆగస్ట్ సెలెక్ట్ చేస్తాను. తిరుపతి డిపార్ట్ ఆన్ ఆగస్ట్ 12. చెక్ అవైలబిలిటీ. Advanced reservation date is invalid. Please book tickets before. ఓకే, 11th ఆగస్ట్కి సెలెక్ట్ చేద్దాం. మనకు ఐడియా ఉంటుంది కదా, కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ చాలా చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటాయి. సో మనం కూడా కొద్దిగా జాగ్రత్తగా వీటిని యూజ్ చేసుకోవాలి. తిరుపతి డిపార్ట్ ఆన్ ఆగస్ట్ 11th సెలెక్ట్ చేద్దాం. చెక్ అవైలబిలిటీ. సెలెక్ట్ సీట్స్ చెన్నై, షో లేఅవుట్, క్లోజ్, seat selected,
డేట్ సెలెక్టెడ్, సెర్చ్, సేమ్. టీటీడీ దర్శన్ టికెట్స్ అవైలబుల్ ఫర్ ద సెలెక్టెడ్ స్లాట్, అవైలబుల్ టికెట్స్ 6 ఉన్నాయి ప్రస్తుతానికి. నేను ఈ వీడియో చేసేయడానికి 6 టికెట్స్ ఖాళీ అయితే ఉన్నాయి. సో నేను ఇప్పుడు జస్ట్ నా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ చేసి కంటిన్యూ కొట్టానంటే నా టికెట్ పేమెంట్ చేసేసానంటే నాకు టికెట్ బుక్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా సింపుల్గా మనం ఏపీఎస్ఆర్టీసీ అఫిషియల్ వెబ్సైట్లో అయితే బుక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఐడియా ఉండకపోవచ్చు, మనకి చాలా ఆర్టీసీ సర్వీస్ అయితే ఈ దర్శనం ప్యాకేజ్ని ఇంక్లూడ్ చేస్తాయి మనకి దర్శనం టికెట్తో పాటు. అండ్ ఓన్లీ ఏపీఎస్ఆర్టీసీతో పాటు కేఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అండ్ ఐఆర్సీటీసీ ఇలా చాలా సర్వీసెస్ అయితే ఉంటాయి. అండ్ మా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క వెబ్సైట్ని ఎలా నావిగేట్ చేయాలి, ఎలా బుక్ చేసుకోవాలని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్గా మీరు ఇప్పుడు చూపించాను కదా, ఇక్కడ మొబైల్ నెంబర్ ప్లేస్లో మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చి మన నేమ్ సేమ్ టీటీడీ అఫిషియల్ వెబ్సైట్లో దర్శన్ టికెట్ ఎలా బుక్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్తో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కంటిన్యూ కొట్టామంటే పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. పేమెంట్ పేజ్లో మన యూపీఐ ఐడితో కానీ, డెబిట్ కార్డ్తో కానీ, క్రెడిట్ కార్డ్తో కానీ పేమెంట్ కంప్లీట్ చేసామంటే మన ఆర్టీసీ టికెట్తో పాటు దర్శన్ టికెట్ అయితే బుక్ అవుతుంది. మన దీంట్లో కంప్లీట్ ప్యాకేజ్ ఉంటుంది అనమాట. ఇంకా ప్యాకేజ్ ఇలాంటివి కావాలనుకుంటే రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసేసుకొని కంప్లీట్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నామంటే మనం తీసుకెళ్ళి మనకి రూమ్స్ ఇచ్చి ఆ రూమ్స్ తర్వాత దర్శనానికి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి మనం ఎక్కడైతే పికప్ చేసుకున్నారో అక్కడ డ్రాప్ చేసే వరకు మొత్తం ఆర్టీసీ వాళ్ళే బాధ్యత తీసుకుంటారనమాట. అండ్ అదొక సర్వీస్ అయితే ఉంటుంది. దానికి యావరేజ్గా 2,500 to 3,000 అయితే ఖర్చు అవుతుంది మనం వెళ్ళాలనుకుంటున్న లొకేషన్ నుంచి. సో ఇన్స్టెంట్గా ప్లాన్ చేసుకుని లేదా 1 or 2 months ముందు మీకు అఫిషియల్ వెబ్సైట్లో టికెట్స్ దొరకట్లేదంటే ఇది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇంకా చాలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు ఫ్రీ దర్శన్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, అది ఎక్కువ టైం పడుతుంది. అండ్ అది లేదనుకుంటే ఎస్ఎస్డి టోకన్స్ తీసుకోవచ్చు, అది లేదనుకుంటే 300 రూపీస్ దర్శన్ టికెట్స్ తీసుకోవచ్చు. లేదా ఇంకా ఎమర్జెన్సీ ఎన్ఆర్ఐస్ అంటే అదొక టైప్ ఆఫ్ దర్శన్ ఉంటుంది. పెద్దవాళ్ళకి, ఏజ్డ్ పర్సన్స్కి, సీనియర్ సిటిజన్స్కి అదొక కైండ్ ఆఫ్ దర్శన్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ 1 year బేబీ 1 year కన్నా లోపు ఏజ్ ఉన్న బేబీతో దర్శనానికి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి సపరేట్ ఎంట్రీ ఉంటుంది. అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తిరుమల దర్శనానికి వెళ్ళాలనుకుంటే వితిన్ 1 week వెళ్ళారంటే వాళ్ళకి వేరే సదుపాయం ఉంటుంది. అండ్ రికమెండేషన్ లెటర్స్తో వెళ్ళారంటే వాళ్ళకి వేరే సదుపాయం ఉంటుంది. అండ్ ఇంకా ఒక ఫెసిలిటీ ఏదో గుర్తు రావట్లేదు, 10,000 రూపీస్ డొనేట్ చేసామంటే ఏపీ బ్రేక్ దర్శన్ ఆ ఫెసిలిటీ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మన ఛానల్ అన్నీ డిస్కస్ చేద్దాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా నెక్స్ట్ వీడియోస్లో మన ఛానల్లో షేర్ చేస్తుంటాను. సో వీటిని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్తో పాటు డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయి అక్కడ డిస్కస్ చేశారంటే ఒక 2,000 మంది ఉన్నారు టెలిగ్రామ్ గ్రూప్లో. మీ అన్ని క్వశ్చన్స్కి ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఉంటుంది. మంచి ఇన్ఫర్మేషన్, మీకు ఏదైనా తెలియని విషయం తెలుసుకోవాలనుకుంటే లేదా ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్ కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి, అన్నీ సెట్ అయిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పటివరకు చూస్తుంటే ఖచ్చితంగా ఒకసారి లైక్ వేసేయండి. వీడియోని ఇంతసేపు చూసారు కదా ఎలానో, ఒకసారి లైక్ వేసేయండి మంచిగా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.